శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హర నిర్మాల్య శాప ప్రసంగం. శ్రీ రాధాదేవి ఇట్లు పలికెను. ఆశ్చర్యం, అపూర్వం, విచిత్రం అయిన ఏమి చరిత్రం వింటిని. ఇది సుందరంగా, కర్ణములకు అమృతంగా, మిక్కిలి రహస్యమై జ్ఞాన సాధనంగా ఉన్నది. ఈ కథలోని విశేష అంశాలను వివరంగా విననైతిని. మనసు కోరినంత విస్తారంగా లేదు ప్రభు. ఇప్పుడు సవిస్తరంగా వినగోరుతున్నాను. పార్వతి తానుగా ఏ కఠోర తపస్సులు చేసెనో, ఏ వరాలు పొంది మహేశ్వరుని ఎట్లు పొందగలిగానో, రతి మన్మథుని ఏ విధంగా బ్రతికించుకొనెనో ప్రభు కృష్ణ, పార్వతీ శివుల వివాహమును వర్ణించవయ్యా. వారి యొక్క ఏకాంతమందుల సంభోగం పాపులకు పాపాల నుండి విమోచనం కలిగించును. అది దుఃఖపడు వారికి దుఃఖ విమోచనం. ఓ కరుణా సముద్ర, దాన్ని చెప్పుము. దంపతుల వియోగ కథ స్త్రీలకు చెవిపోటు వంటిది. అగ్నిజ్వాలను కానీ విషజ్వాలను కానీ ఓర్చుకొనుటకు స్త్రీకి శక్తి ఉంటుంది. కానీ దంపతుల వియోగ జ్వాల ఓర్చుకొనుటకు, విని సహించుకొనుటకు లేశం కూడా శక్తి ఉండదు అన్న రాధ వాక్యాలు విని ఆశ్చర్యం, భయం ప్రకటించి ముఖం కలవాడై బాధపడుతున్న మనసుతో వివరంగా చెప్పుట ప్రారంభించెను. ఏ దంపతుల వియోగ కథను రాధ వినసక్తురాలు కాదో, అట్టి ఆమె యొక్క 100 ఏండ్ల వియోగం నందు నాకేమి సంభవించనున్నదో మాయతో కూడి ఉన్న ఆ మాయానాథునిట్లు మనసులో విచారించి కృపతో కథనిట్లు చెప్పబోనెను. ఓ రాధా, నీవు నా ప్రాణాల కన్నా అధికమైన దానవు. ఓ నా ప్రాణాలకు అధిదేవత, ప్రాణవల్లభ, ప్రాణనాయకి, నా ప్రాణాలకు ఆధారమైన మనోహరి, వినము. రుద్రుడు వటవృక్ష మూలం నుండి వెడలిపోగా పార్వతీదేవి తన తల్లిదండ్రులు ఎంతగా నివారించిన ఆగక తపస్సు కొరకు వనములకు వెళ్ళెను. దేవనదీ తీరానికి చేరి ముదంతో రోజుకు 3 పూటలా శిరస్నానం చేస్తూ సందేశ రూపంగా నా చేత ఉపదేశించబడ్డ మంత్రాన్ని జపించెను. భక్తితో 1 సంవత్సర కాలం సంపూర్ణంగా ఆహారం లేకుండా తపస్సు చేసి ఆ జగదంబ తిరిగి కఠోర తపస్సు చేస్తూ ఉండెను. గ్రీష్మ ఋతువులో రాత్రింబగలు తన చుట్టూ ఉన్న అగ్నిజ్వాలలు కూర్చుకుని ఆ నడుమ స్థిరంగా నిలిచి ఎడతెగకుండా మంత్రజపం చేస్తూ ఉండెను. వర్షాకాలమందు శ్మశాన ప్రదేశంలో జలధారతో తడపబడుచున్న శిలాతలమును చూసి అక్కడ స్థిరమైన యోగాసనం బిగించి కూర్చుండి పార్వతి తపస్సు చేసెను. శీతాకాలాన దిక్కులన్నీ భయంకరమైన మంచు కురుస్తుండగా నీటిలో కూర్చుండి నిరాహారి అయి నిండు భక్తితో తపస్సు ఆచరించెను. ఇట్లు 2వ సంవత్సరం కూడా తపస్సు ఆచరించి శివుని పొందజాలక ఆ సాధ్వి దుఃఖంతో అగ్నికొండం నిర్మించి అందులో ప్రవేశించుటకు పూనుకొనెను. తపస్సు వల్ల మిక్కిలి కృషించి ఉన్న ఆ సాధ్వి అగ్నికొండంలో ప్రవేశింపనుండగా దయాసముద్రుడైన ఆ శివుడు చూసి కృపతో ఆమె వద్దకు పోయెను. ఆమె తపస్సుకు మనసులో మిక్కిలి హర్షం పొంది మిక్కిలి వామనుడైన బ్రాహ్మణ బాలుని రూపంతో చేతిలో పాలాసదండం గొడుగు ధరించి తెల్లని యజ్ఞోపవీతం, తెల్లని వస్త్రాలు, తెల్ల తామర పూసల జపమాల, నుదుట వెలిగిపోతున్న తిలకంతో, శిరమున్న జడలతో, మిక్కిలి ధగధగమును మెరుస్తున్న తన తేజస్సుతో పార్వతి ముందు నిలిచెను. నిర్జన ప్రదేశంలో ఆ బాలను చూసి అతని తేజస్సు తనను కప్పివేయగా తపస్సు వదిలి పార్వతి అతని యందు స్నేహభావం కలదు ఎదురుగా ఉన్న చిన్నవాణ్ణి, ఎవరయ్యా నీవు అని ప్రశ్నించెను. మిక్కిలి ఆదరంగా అతన్ని ఆలింగనం చేయుటకు మనసును కోరుకొనుచున్న ఆ పర్వతపుత్రిక ప్రశ్నను విని పరమేశ్వరుడు నవ్వి ఆమె చెవుల్లో అమృతం మొలకించినట్టు మిక్కిలి మధురంగా ఆమెతో ఇట్లు పలికెను. నేను బ్రాహ్మణ బ్రహ్మచారిని, స్వేచ్ఛగా విహరించే తపస్విని. ఇంత దట్టమైన కాంతారంలో తపస్సు చేస్తున్న ఓ సుందరి, నీవెవరవో, ఏ కులాన జన్మించావో, ఎవని కూతురువో, నీ నామమేమి, నీవే తపస్సుకు మూలం ఫలమిచ్చుటకు సమర్థురాలవు, నీకు తపస్సు ఎందుకు? ఓ కమలనేత్ర, నీవు స్వయంగా రూపం ధరించిన తపోరాశి వలె ఉన్నావు. తపస్సు ఇట్లు చేయవలనని లోకులకు నేర్పుటకు చేస్తున్నావా? తేజస్వరూపిణియు ఈశ్వరియు అయిన మూల ప్రకృతివి. భక్తులు తనను ఈ రూపాన ధ్యానించాలని భారతవర్షాన స్వయంగా ఈ రూపం ధరించి జన్మించావా? ముల్లోకాలలో సంపద్రూపాన ఉన్న సనాతని వగు లక్ష్మీదేవివా? జగములను రక్షించుటకు సృష్టికర్త వద్ద నుండి ఇక్కడికి వచ్చావా? లేక స్త్రీ రూపం ధరించి స్వయంగా వచ్చిన దేవమాతవా? భారతవర్షాన స్వేచ్ఛాజన్మనెత్తుటకు వచ్చిన సావిత్రీ దేవతవా? సంగీత శాస్త్రమందుల రాగ సమూహానికి అధిదేవతవైన సాక్షాత్తు సరస్వతీదేవివా? నీ ఇష్టంగా సర్వ విద్యలు ప్రకటించుటకు అవతరించి ఈ భారతమును అలంకరించితివా? పైన చెప్పిన స్త్రీలలో నీవెవరో నేను ఊహించలేకున్నాను. ఓ కళ్యాణి, పైవారిలో నీవెవరువో నన్ను ఉద్దేశించి చెప్పి పూర్ణ సంతోషితివి కమ్ము. నీవు ప్రసన్నురాలవైతే పరమేశ్వరుడు ప్రసన్నుడగును. పతివ్రత సంతుష్టురాలైతే స్వయంగా నారాయణుడు సంతుష్టుడగును. దేవేశుడైన నారాయణుడు తుష్టి నందితే ముల్లోకాలు నిండుగా సంతసించును.
ఓ ప్రియమైన దాన, చెట్టు మొదట నీరు పోసినప్పుడు శాఖలన్నీ నీటితో తడపబడ్డట్టగును అని ఇట్లు పలికిన ఆ చిన్నవాని మాట విని పరమేశ్వరి నవ్వి చెవులకు అమృతం వలె సుందరమైన వచనాలు పలికెను. ఆర్య, నేను సావిత్రీదేవిని కాను, లక్ష్మీదేవిని కాను, వాగధిష్టాన దేవతకు సరస్వతిని కాను. భారతవర్షాన నా జన్మ ఏర్పడింది. నేను హిమవత్ పర్వత పుత్రికను. నా పూర్వజన్మ దక్ష ప్రజాపతి ఇంట శంకర పత్నినకు సతీదేవిగా గడిచింది. నేనప్పుడు నా తండ్రి నా భర్తను నిందించిన కారణంగా యోగశక్తితో శరీరత్యాగం చేశాను. ఈ జన్మలో పుణ్య విశేషం వల్ల లభించిన శంకరుడు మన్మథుని భస్మం చేసి నన్ను వదిలి వెళ్ళిపోయాను. శంకరుడు వెళ్ళిపోగా సంతాపం సిగ్గు మూలాన పితృగృహం వదిలిన ఆ మనసు తపస్సు చేయ కోరినందున ఈ దేవనదీ తటానికి వచ్చాను. చిరకాలం నా ప్రాణవల్లభుని గురించి కఠోర తపస్సు చేసియో అతన్ని పొందలేక అగ్ని యందు ప్రవేశించపోనుకొని నిన్ను చూసి క్షణకాలం నిలిచాను. ఇక నీవు వెళ్ళము. ప్రళయాగ్ని శిఖల వంటి వెలుగుతున్న అగ్నిలో నా కోరికను మనస్సును ఉంచుకొని కోరబడ్డ హరప్రాప్తి పొందుతాను. ప్రాణాల కంటే అధిక ప్రియుడైన మనోహరుడైన భర్తను ఎక్కడెక్కడ జన్మలెత్తుదనో ఆయా జన్మలైందు పరమశివునే పొందగలను. అందరు స్త్రీలు తమ ప్రియుని పొందుటకే జన్మనెత్తగోరుదురు, అట్లీ ప్రియుని పొందుదురు. ఆ సాధులకు ఆ జన్మ పతిని లభించట కొరకే అని వేదమందు వినిపించబడింది. పూర్వజన్మలో ఎవరు భర్తయో అతడే ప్రతి జన్మలో ఆ సతులకు భర్త అగును. ఏ స్త్రీ ఎవరికి భార్యగా దైవం చేత నియమించబడిందో ఆమెయే వారికి జన్మజన్మలకు భార్య అగును. అట్టి పతిలాభం గల దేహం ఇప్పుడు పొందక మిక్కిలి ఘోరమైన తపస్సు చేసి అగ్ని ప్రవేశం చేసి పరజన్మలో అయినను కోరుకున్న అతన్ని పొందగలను అని ఇట్లు పలికి పార్వతి అక్కడ ఆ బ్రాహ్మణుని చేత నిషేధించబడుచు కూడా అతని ముందే అగ్నిలో ప్రవేశించెను. ఓ పరమేశ్వరి, బృందావన వినోదిని రాధ, ఇట్లు పార్వతి అగ్ని ప్రవేశం చేస్తుండగా ఆమె తపస్సు మూలాన ఆ అగ్ని అప్పుడే చందనం వలె చల్లనయ్యను. క్షణకాలంలో అగ్నిలో నిలిచి ఆమె లేచి వస్తుండగా పార్వతి మధ్య నిలబడి శివుడు హఠాత్తుగా మరల ప్రశ్నించెను. ఓ భద్రరాల, ఏమి తపస్సు నీది? నేను ఏమాత్రం కూడా తెలుసుకొనజాలకుంటుని. నీ తపస్సు వల్ల కోరింది లభించకపోయాను. అగ్నితో శరీరం దగ్ధం కాకపోయాను. శివుని కళ్యాణ రూపునిగా పెండ్లి కొడుకుగా నీకు భర్తగా చేసుకొన కోరితివి. ఆకారం లేని వాణ్ణి భర్తగా చేసుకున్న నీ కోరిక ఏమి నెరవేరను? కాంతితో కూడిన చిరునవ్వు కలదాన, సంహారక కర్తను భర్తగా కోరుచుంటివేని ఈ లోకంలో ఏ స్త్రీ సర్వసృష్టిని సంహారమనర్చుటకు మూలమైన వాణ్ణి ప్రియునిగా కోరుకొనునో చెప్పుము. ఒకవేళ నీవు మంచి స్వరూపం కలవాన్ని మనోహరునిగా చేసుకొని మోక్షం కోరుకొనుచుంటివేని నీవే సర్వజనులకు ముక్తిప్రదురాలివి. కనుక నీ తపస్సంతయు వ్యర్థమే. ఆత్మకు మంగళకరమైన మోక్షం విషయంలో సంహారకర్తయ్యకు శివుడు చెప్పబడ్డట్టు ఏ శాస్త్రమందో కనిపించదు. శివ శబ్దానికి ఇంకొక అర్థం వేదంలో నిరూపించబడలేదు. ఓ సుందరి, ఆ సంహారకర్తనే నీవు కోరుకొనుచుంటివేని అతనిపైననే నీకు ఆసక్తి కలది అని సర్వలోక భయంకరని పొందుతావు. నీకు అభీష్టమైన ఈ దేవుని సేవించటం వల్ల నీకు మోక్షం కలగదు. నీకు కావలసింది చెప్పుదను వినము. ఎల్లప్పుడూ హరిస్మరణం అన్నది ఎప్పుడూ కూడా వ్యర్థం కానిది, సర్వమంగళంలో ఇచ్చినది. నీవు శీఘ్రంగా తండ్రి గృహానికి పొమ్ము. శంకర దర్శనం సుదుర్లభమైనను నా ఆశీసుల వల్ల నీ తపస్సుల ఫలం వల్ల అక్కడ నీకు లభించను అని ఇట్లా పార్వతితో ఆ బ్రాహ్మణుడు పలికి అక్కడే అంతర్ధానమయ్యను. దుర్గాదేవి మహాదేవ అని పలుకుతూ తండ్రి గృహానికి వెళ్ళెను. పార్వతి వనం నుండి నగరానికి వస్తున్న వార్తను మేనక హిమవంతులు విన్నారు. హిమవంతుడు హర్షపరవశుడై దివ్యమైన రథాన్ని తీసుకుని ఎదురుగా వెళ్ళెను. ఓ రాధిక, రాజమార్గమందు చందనము, అగరు, కస్తూరి అని సుగంధ వస్తువులతో ఫలములు కొమ్మలతో అలంకరించిన మంగళకరమైన పూర్ణకుంభములోంచి పట్టుదారమునకు మామిడి చిగురాకులు గ్రొచ్చి అంతటా నిలబెట్టిన అరటి బోధలతో ఉన్న ఆ మార్గంలో సంతానవతులు సుమంగళ్ళు అయిన బ్రాహ్మణ స్త్రీలు మంగళదీపములను చేతుల్లో ధరించి రాగా వడ్లపేలాలు పచ్చి గరిక గల ఫలపుష్పాలు నిండుగా చల్లబడగా పుణ్యవంతులైన బ్రాహ్మణులు, మునులు, బ్రహ్మచారులు, నటీమణులు, నర్తకీ జనులు శ్రేష్టమైన గజరాజములు వీధుల్లో శోభిస్తుండగా పురోహితులు గుంపులుగా మంగళకరమైన వేదపఠనం చేస్తూ చక్కగా మాలతీమాలలను చేతుల్లో పట్టుకొని నడుస్తుండగా నానా ప్రకారాలైన వాద్యాలు శంఖముల ధ్వని వ్యాపిస్తుండగా నేల మీద చిమ్మబడ్డ ఎర్రని సింధూర పొడితోనూ చందన ద్రవంతోనూ పంకిలమైన ఆ నగర వీధి శోభాయమానంగా ఉండెను. పార్వతీదేవి నగరమును ప్రవేశించి తల్లిదండ్రులను దర్శించెను. అప్పుడు ఆమె తల్లిదండ్రుల మనసులు తేటపడి ఆనంద బాష్పాలు పులకాంకురములు కలవారై బిడ్డ వైపు పరిగెత్తిరి.
ప్రసన్నమైన ముఖం గల పార్వతి చెల్లెలతో పాటు వారికి నమస్కరించను. వారు ఆశీర్వాదమును చేసి పుత్రికను తమ వక్షస్థలాన్ని చేర్చుకొనిరి. ప్రేమతో పరవశులై బిడ్డా బిడ్డా అంటూ ఏడ్చిరి. తర్వాత కూతుర్ని రథంపై కూర్చుండబెట్టుకుని గృహానికి వెళ్ళిరి. ముత్తైదువులు హారతలిచ్చి దిష్టిదోషం తొలగించిరి. బ్రాహ్మణులు ఆశీర్వదించిరి. హిమవంతుడు బ్రాహ్మణులకు వందజనమునకు ధనమొసగను. తర్వాత మంగళకరంగా స్వస్తివాచన పుణ్యాహమును చేసి వేద పఠనాలు చేయించను. ఇట్లు మీనా హిమవంతులు తమ పుత్రికతో సంతోషపూర్ణమైన మనసులతో తమ మందిరమున సుఖంగా నివసించారు. ఒకసారి హిమవంతుడు తపస్సు చేయుటకు ఆకాశగంగ వద్దకు వెళ్ళెను. ఆ సమయంలో మేనకాదేవి పుత్రికతో పాటు మందిరం ముందు భాగాన కూర్చుండి ఉండెను. ఇంతలో హఠాత్తుగా ఒక భిక్షకుడు చక్కగా పాడుతూ నాట్యం చేస్తూ వారి వద్దకు వచ్చెను. మిక్కిలి ముసలితనంతో బాధపడుతున్న వృద్ధుడతడు. ఎడమ చేత శృంగము, కుడి చేత డమరు, శరీరమంతటా విభూతి, వీపున బొంత ధరించి ఎర్రని వస్త్రాలు కట్టుకొని ఉండెను. ఎదుటివారి మనసులను ఆకర్షించి రూపం చక్కని కంఠస్వరం గల ఆ భిక్షకుడు మనోహరంగా నృత్యం చేస్తూ నా గుణాలను కథలను గానం చేసెను. కొద్దిసేపు కొమ్మబూరను ఊదెను. క్షణకాలం డమరు వాద్యం చేసెను. అది విని నగరంలోని బాలురు, బాలికలు, వృద్ధులు, యువకులు, యువతీజనం, వృద్ధ స్త్రీలు హర్షపరవశులై అక్కడికి చేరవచ్చిరి. మంచి స్వరంతో రాగాలాపన చేస్తూ పాడుతున్న అతని సుందర గీతాన్ని విని వారందరూ వెంటనే వ్యామోహం పొంది ఆనందంతో మూర్ఛిల్లిరి. పార్వతీదేవియు మూర్ఛను పొంది తన హృదయంలో శంకరుని దర్శించను. అతడు హస్తమున త్రిశూలమును, పులితోలు వస్త్రమును ధరించి ఉండను. సుందరమైన భస్మం అలంకరించుకుని స్వచ్ఛమైన అస్థిమాలను ధరించి ఉండను. చిరునవ్వుతో ప్రసన్న ముఖంతో త్రినేత్రములు, 5 ముఖములు, 10 హస్తములతో ప్రసన్నుడై ఉండను. నాగయజ్ఞోపవీతం ధరించి నన్ను వరమడుగమని పలుకుచూ సుందరమూర్తిగా ఉన్న ఆ చంద్రశేఖర్ని తన హృదయాన్ని చూసి పార్వతి మనసుతో నమస్కరించి నీవే నా భర్తవు కమ్ము అని మనసులో వరమడుగుకొనెను. సరే అని శివుడు ఆమెకు వరమిచ్చి అంతర్ధానమయ్యను. తర్వాత తన హృదయంలో అతన్ని చూడక పార్వతి స్మృతిని పొంది కన్నులు తెరిచి ఎదుట గానం చేస్తున్న భిక్షకుని చూసెను. ఆ భిక్షకుని యొక్క నృత్య సంగీతాలకు సంతృప్తి చెందిన మేనకాదేవి గృహంలో స్వర్ణపాత్రలో ఉన్న రత్నాలను ఇయ్యబోయెను. ఆ భిక్షకుడేమో దుర్గాదేవినే భిక్షగా ఇమ్మని కోరుచు ఇతర భిక్షను తీసుకోలేదు. కోరికతో మరలా నర్తనం చేయుటకు పూనుకొనెను. మీనాదేవి అతని మాట విని ఆశ్చర్యాన్ని, కోపాన్ని పొంది త్రిలోకనాథుడు పరమాత్మయు అయిన శివుని పత్నిని తనకిమ్మని యాచించిన ఈ భిక్షకుని ఆకర్షణగా మాట్లాడు వాడిని దూరంగా వెడలుగొట్టము అని బెదిరించి బయటకు నెట్టివేయడని దాసీజనంతో పలికెను. ఇంతలో మనోహరమైన గంగా తీరంలో నారాయణుని గురించి తపస్సు నడిచిన హిమవంతుడు తన గృహానికి తిరిగి వచ్చి తన గృహం ముందున్న సుందరుడైన భిక్షకుని చూశాను. అతని మనసు ఇంతవరకు నారాయణుని ధ్యానంలో ఆ మూర్తిని దర్శించి ఆనందించి హఠాత్తుగా దర్శనం ఆగిపోయిన వియోగ దుఃఖంతో బాధపడుతూ ఉండెను. ఇంటికి రాగానే భార్య చెప్పిన భిక్షకుని వార్త విని ఒక్కసారి నవ్వి కోపం పొందెను. ఆ భిక్షకుని బయటికి నెట్టమని తన అనుచరునికి ఆజ్ఞాపించెను. తన తేజస్సుతో జ్వలించిపోతూ ఆకాశం వలె తాకరాని వాడుగా ఉన్న ఆ భిక్షకుని బయటికి పంపుటకు కానీ తుదకు అతని దగ్గరకు పోవుటకు కానీ అనుచరుడు అసక్తుడయ్యాడు. అప్పుడు హిమవంతుడు భిక్షకుని సుందరమైన చతుర్భుజాలు కలవానిగా క్షణకాలం చూసెను. కిరీటాన్ని, మకరకుండలాలను, పీతాంబరమును గల మంచి వేషం ధరించిన సుందరశ్యాముడు నిలువెల్లా చందనం పులంబడి చిరునవ్వుతో మనోహరంగా కనిపించెను. భక్తులను అనుగ్రహించవలనన్న త్వర అతని యందు కనిపించుచుండెను. ఇంతకుముందు తనకు దర్శనమిచ్చినప్పుడు ఆ గదాధారికి పూజా సమయంలో అతని శిరస్సున, శరీరమున సమర్పించిన పుష్పాల, పూజా ద్రవ్యాలన్నీ ఈ భిక్షకుని యందు కనిపించెను. మనోహరమైన ధూపదీప నైవేద్య పదార్థాలు కూడా భిక్షకుని ముందు కనిపించెను. మరుక్షణంలో వినోదంగా మురళిని చేతపట్టుకుని గోపాల బాలక వేషంతో శ్యామసుందరుడై నెమలి ఈక శిరస్సున ధరించి చందనం పులిమిన సర్వ అవయములందు రత్నాభరణాలతో కంఠమున వనమాల ధరించి చిరునవ్వుతో 2 హస్తములు గలవాడగా హిమవంతునికి ఆ భిక్షకుడు కనిపించెను. మరుక్షణంలో తెల్లని వర్ణం గల శంకరుడుగా కనిపించెను. శిరస్సును చంద్రరేఖతో, హస్తములలో పట్టిసం త్రిశూలంతో, పులి చర్మంనే శ్రేష్ఠ వస్త్రంగా ధరించి స్వచ్ఛమైన శరీరాన భస్మం ధరించి ఎముకల పేర్లు అలంకరించుకొని నాగరాజును జందంగా ధరించి స్వచ్ఛమైన బంగారు వన్నగల జడలతో డమరును శృంగంను చేతుల్లో పట్టుకొని మనోహరంగా ఉండి తెల్ల తామర పూసల జపమాలతో హరినామం జపిస్తూ చిరునవ్వుతో ప్రసన్నంగా ఉన్న ముఖమండలంతో తన తేజస్సుతో వెలిగిపోతున్న పరమశివుడు 5 ముఖాలతో త్రినేత్రాలతో భక్తరక్షణ యందు త్వరగలవాడై హిమవంతునికి కనిపించెను. తర్వాత ఒక క్షణం ఆ భిక్షకుడు చతుర్ముఖములతో జగత్ సృష్టి చేయు బ్రహ్మగా హరినామాన్ని తెల్లని స్ఫటికాలతో జపిస్తూ కనిపించెను.
హిమవంతుడు అట్లు దర్శించిన తరువాత క్షణంలో త్రిగుణాత్మకుడైన బ్రహ్మ తేజస్సుతో శాంతంగా ప్రకాశిస్తున్న సూర్యస్వరూపునిగాను, అతి తేజస్సుతో వెలుగుతున్న అగ్నిస్వరూపునిగాను, దర్శించిన వారికి ఆహ్లాదం కలిగించు చంద్రస్వరూపునిగాను, క్షణక్షణం వేర్వేరు రూపాలు కలవానిగా దర్శించెను. తర్వాత క్షణం నిరంజన నిరాకారమై సంసార మలినాలు అంటని ఏ కోరికలు లేని తేజస్వరూపమైన పరమాత్మగా దర్శించెను. ఇట్లు స్వేచ్ఛతో నానా రూపాలు ధరించి వాడొక పరమాత్మను చూసి పర్వతరాజు ఆనంద బాష్పాలు పులకాంకురములు గలవాడై భక్తితో ప్రదక్షిణమాచరించి మరల నమస్కారాలు చేసి ఆ భిక్షకుని ముందు సాష్టాంగపడెను. శైలేంద్రుడు లేచి సంతోషంతో తిరిగి వాస్తవ భిక్షకుని చూసి విష్ణుమాయ కారణంగా నానా రూపధారి అయిన ఆ పరమాత్మ దర్శనానుభవాన్ని మొత్తం మర్చిపోయెను. రక్తవస్త్రం ధరించి బూరకొమ్మను ఊదుచూ చేతి డమరు మోగిస్తున్న ఆ భిక్షకుడు దుర్గాదేవినే స్వీకరించు ఆసక్తి కలవాడై ఇతర భిక్షను గ్రహింపనిష్టపడక తన భిక్షాపాత్ర పక్కన నిలిచి ఉన్న హిమవంతుని భిక్షను యాచించెను. ఓ ప్రియురాల రాధాదేవి, పర్వతరాజు విష్ణుమాయ చేత వ్యామోహితుడై ఆ భిక్షకుని కోరిక తీర్చుటకు ఒప్పుకోలేదు. వీరుగా ఏ భిక్షను గ్రహింపక ఆ భిక్షకుడు అక్కడే అంతర్ధానమయ్యను. అప్పుడు మేనకా హిమవంతులకు జ్ఞానోదయమయ్యను. ఈరోజు స్వప్నంలో వలె జగన్నాథుడు మనిద్దరికీ దర్శనమిచ్చెను. ఇప్పుడు మనిద్దరిని వంచించి విభుడైన శివుడు స్వస్థానానికి వెళ్ళను కదా అని ఆ దంపతులు భావించారు. ఆ దంపతులకు శివుని యందు భక్తిని చూసి సర్వదేవతలు ఇట్లు భావించిరి. ఇంద్రాదులు సుమేరు పర్వతం యొక్క భారం నుండి హిమవంతుని రక్షించే విషయమై ఒక యుక్తి చేసిరి. ఈ హిమవంతుడు ఏకాంత భక్తితో తన కన్యను పరమేశ్వరునికి ఇస్తే ఈ భారత వర్షమంతా వెంటనే మోక్షదశ పొంది తీరునన్నది నిశ్చయం. అనంత రత్నాలకు నివాస స్థానమైన హిమవంతుడు పృథ్విని వదిలిపోవుని అని భూదేవికి రత్నగర్భ అను నామం మిథ్యాగునన్నది నిశ్చయం. ఈ శైలరాజు తన కన్యను చూలపానికి దానమిచ్చి పర్వత రూపం వదిలి దివ్య రూపం గ్రహించి విష్ణులోకం పొందగలడు. అతనికి లీలగా నారాయణ సారూప్యం లభించి విష్ణు పార్షదుల్లో ఒకడై హరిదాసుడు కాగలడు. కన్య 10 దిగుడు బావులు నిర్మించిన పుణ్యంతో సమానం. వేదజ్ఞుడు, పవిత్రుడు, ఇతరుల నుండి దానాలు స్వీకరించని వాడు, సంధ్యావందనం, యజ్ఞంను, వేదపాఠంను చేయవాడు, సత్యవాదియు అయిన ఉత్తమ బ్రాహ్మణునికి దానమీయబడిన కన్య వల్ల దశవాపి పుణ్యఫలం లభించును. త్రిసంధ్యలో ఆచరించేవాడు సత్యవాది, గృహస్థుడు, వేదజ్ఞుడైన సద్బ్రాహ్మణునికి కన్యాదానం చేస్తే మంచి ఫలం లభించును. ఇక సంధ్యావందన కర్మహీనుడై వరుడు వివాహమాడిన స్త్రీని ఎట్లో తన భార్యగా చేసుకుని ఇతరుల చేత మాత్రమే యజ్ఞయాగాలు చేయిస్తూ జీవించు బ్రాహ్మణునికి అట్టి నీచునికి కన్యాదానం చేస్తే ఒక దిగుడు బావిని నిర్మించిన ఫలం లభించును. బ్రాహ్మణ స్త్రీ యందు వైశ్యుని వల్ల జన్మనెత్తి సంధ్యావందనం కానీ గాయత్రి మంత్రజపం కానీ లేనట్టు నీచునికి కన్యాదానం చేస్తే దిగుడు బావి నిర్మించిన ఫలంలో సగం పుణ్యఫలం లభించునని చెప్పబడింది. బ్రాహ్మణ స్త్రీ యందు శూద్రుని వల్ల జన్మించిన చండాలునితో సమానుడైన పాపాత్మనికి కన్యాదానం చేస్తే నరకం లభించును. విద్వాంసుడు, సత్యవాది, జితేంద్రియుడు, విష్ణుభక్తుడైన బ్రాహ్మణునికి దానం చేయబడ్డ కన్య 20 దిగుడు బావుల పుణ్యఫలం ఇచ్చును. అట్టి వానికి కన్యాదానం చేసిన వాడు దివ్య రూపం ధరించి 65,000 సంవత్సరాలు విష్ణు మందిరంలో ఆనందం అనుభవించును. సుశీలైన కన్యను హరునికి కానీ హరికి కానీ ఇస్తే అట్టి దాత నారాయణ స్వరూపాన్ని పొందునని వేదమందు చెప్పబడింది. విష్ణు భక్తుడు విష్ణుప్రీతి కొరకని కన్యాదానం అందిస్తే ఆ దానం సద్బ్రాహ్మణునికి ఇవ్వబడినప్పుడు దాత హరిదాస్య ముక్తిని తప్పక పొందును. ఇది నిశ్చయం. ఓ ప్రియరాధ, దేవతలందరూ ఇట్లు విచారించి మంత్రాలోచనం చేసి హిమవంతుని ఇంటికి తమ గురువగు బృహస్పతిని పంపించట కొరకు వెళ్ళిరి. దేవతలందరూ వెళ్ళి గురువైన బృహస్పతికి నమస్కరించి ఇట్లు నివేదించిరి. హిమవంతుని గృహానికి పోయి పరమేశ్వరుని నిందించము. దుర్గాదేవి శివుని తప్ప ఇతరుని తన వరునిగా స్వీకరించదు. తనకిష్టం కాకుండాను హిమవంతుడు బిడ్డను పరమేశ్వరునికి ఇచ్చి త్వరగా దానఫలం పొందగలడు. అతడు కొంతకాలానికి అట్ల ముక్తిని పొందుగాక. ప్రస్తుతం భూమియందే ఉండుగాక. అనంత రత్నాలకు ఆధారమైన హిమవంతుని భారతవర్షంలో నీవే రక్షింపుము అన్నారు. దేవతల మాట విని వారి గురువగు బృహస్పతి చేతులతో చెవులు మోసుకుని నారాయణ నారాయణ అని వినగూడని మాట విన్న దోషం పోవటకు స్మరిస్తూ వారి మాటను అంగీకరించక దేవవర్గాలను మాటిమాటికి బెదిరించి హరిహరుల యందు మహాభక్తి గల ఆ వేదాంతవేత్త బృహస్పతి ఇట్లనను: మీ స్వార్థం సాధించుకునో దేవతలారా, నా మాట వినండి. నేను చెప్పినది వేదం చేత చెప్పబడ్డ నీతిసారం. ఫలరూపాన సుఖం కలిగించినది. శివకేశవుల భక్తిని ఏ పాపులు నిందిస్తారో, బ్రాహ్మణుని, తమ గురువును, పతివ్రతలను, భర్తను, భిక్షకుని, బ్రహ్మచారులను, సృష్టికి బీజముల వంటి దేవతలను నిందిస్తారో వారు రాత్రింబవళ్ళు
తెమ్మడ మలమూత్రాల్లో పడి ఉండి చంద్ర సూర్యులు ఉన్నంతకాలం కాళసూత్ర నరకబాధను అనుభవిస్తారు. అట్లు కర్మఫలం అనుభవిస్తారు. ఎవరు సృష్టికర్త జగత్తులకు తండ్రి అయిన బ్రహ్మని నిందిస్తారో వారు క్రిమికీటకాల చేత భక్షించబడుతూ భయదుఖాలతో పెద్దగా అరుస్తూ ఉంటారు. దేవతా శ్రేష్ఠుడైన శివుని, దుర్గాదేవిని, లక్ష్మీదేవిని, సరస్వతిని, భగవద్గీతను, తులసి వృక్షాన్ని, గంగానదిని, చతుర్వేదాలను, వేదమాత అయిన గాయత్రీ మంత్రాన్ని, వ్రతకర్మలను, తపస్సును, దేవపూజను, మంత్రాన్ని, మంత్రముపదేశించిన గురువును నిందించిన పాపాత్ములు బ్రహ్మదేవుని ఆయుష్యంలో సగం కాలం అంధకూప నరకంలో బాధలు అనుభవిస్తారు. ఎవరు శ్రీ విష్ణువును సామాన్య దేవతలతో సమానం చేసి నిందిస్తారో వారు సర్ప గణముల చేత భక్షించబడుచు ఎల్లప్పుడూ ఆక్రందన చేస్తూ ఉంటారు. శృతి కంటే శ్రేష్టమై విష్ణు భక్తిని కలిగించినట్టు పురాణాన్ని, రాధాదేవిని, ఆమె అంగమున జన్మించిన గోపికలను, సత్పురుషుల చేత పూజించబడు బ్రాహ్మణులను ఎవరు నిందిస్తారో వారు బ్రహ్మదేవుని ఆయువుతో సమానమైన సుదీర్ఘకాలం కిందికి ముఖములుగా గలవారుగా, పైకి ముఖములు గలవారుగా ఉండి సర్పగణముల చేత చుట్టబడి వికారమైన ఆకారములు గలవై సర్పముల వంటి ఆకారము గలవి అయిన క్రిమి కీటకాల చేత భక్షించబడుచు మిక్కలి భయభీతులై ఎల్లప్పుడూ ఆక్రందనం చేస్తారు. అట్టి పాపాత్ములు మిక్కిలి క్షోభించబడిన వారి శ్లేష్మ మూత్ర పురీషములను భక్షించడం నిశ్చయం. వారి నోళ్లలో యమకింకర్లు మండుతున్న కొరవులను పెడతారు. ముప్పోటులా భయపెడుతూ కర్రలతో కొడతారు. ఆ దెబ్బలు తిని భయం చే దప్పికొన్న ఆ పాపులను యమదూతలు మూత్రపానం చేయిస్తారు. అప్పుడు మరి ఒక కల్పమందు సృష్టి చేయుటకు ముందు వారికి ప్రతిక్రియ ఇట్లుండును అని కమలమందు జన్మించిన బ్రహ్మ చెప్పాను. ఓ దేవతలారా, శివనింద చేసిన వారు నరకానికి వెళ్తారు. ఓ కుమారులారా, నేను చెప్పబోవు ఈ ఉపకారం నే చేయుటకు మీరు తగదురు. పూర్వం బ్రహ్మ ప్రోత్సాహం చేత దక్ష ప్రజాపతి తన కూతురుని శంకరునికిచ్చి తర్వాత ఆ హరనిందకు పాపం పొందక గొప్ప ఐశ్వర్యం పొందను. తన మనస్సంకల్పం లేకుండానే శివునికి కన్యను ఇచ్చినందున దానికి సాటి అయిన సారూప్యముక్తిని పొందక తుచ్చమైన స్వర్గమునే ఆ దక్షుడు పొందెను. ఓ దేవతలారా, మీలో ఒకడు హిమవంతుని గృహానికి పోయి ప్రయత్నించి అతడు మీ మతానికి అనుకూలించినట్టు చెయ్యాలి. తనకు ఇష్టం కాకుండా అయినా తన బిడ్డను పరమేశ్వరునికి ఇచ్చి ఈ భారతవర్షంలో సుఖంగా ఉండుగాక. లేదా భక్తితో కన్యాదానం చేస్తే నిశ్చయంగా మోక్షం పొందగలడు. మీ తర్వాత సప్తర్షులు అరుంధతితో కూడి హిమవంతుని ఇంటికి పోయి అతనికి కర్తవ్యం బోధిస్తారు. పార్వతీదేవి పినాకపాణిని తప్ప ఇంకొకరిని వరునిగా వరించదు. ఆ పర్వతరాజు తన ఇష్టంతో నిమిత్తం లేకుండా బిడ్డ ఆజ్ఞ ప్రకారం శివునికి కూతురునిచ్చెను. ఇట్లు నా అభిప్రాయం మొత్తం మీకు చెప్పితిని. దేవతలారా, ఇక మీ మందిరాలకు వెళ్ళడని బృహస్పతి పలికి ఆకాశగంగకు తపస్సుకై వెళ్ళెను. ఓం శాంతి శాంతి శాంతి.